అధికారులపై జరిగిన దాడికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కేవలం తమ భూములు పోతాయన్న భయంతో మాత్రమే లగచర్ల గ్రామవాసులు వారిపై దాడి చేయడం జరిగిందన్నారు కేటీఆర్. ప్రజలతో సరిగా సంప్రదింపులు జరగకపోవడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బాలకృష్ణయ్య ధర్నా ఉంది అని చూసడానికి పోతే అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. మా బాబు 3 సంవత్సరాల అరమిలు పోయితే పొలం కొన్నాం 13 ఎకరాల భూమి పోతుంది సార్. మరి మేము ఎట్లా ఉండగలగాలి ఎట్లా మా భర్త మాకు వస్తే మంచిగా ఉంటుందంట. నిన్న 3 రోజులు 20,000 పెట్టుకొచ్చినాము. ఏమైతే ఎట్లా భయం వస్తుంది కొట్టలో. మీకు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా వచ్చి రెచ్చగొట్టి పైసలు ఇచ్చిరా? ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారని భయపడకు, ఉన్నమాట చెప్తానంట. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు దాడి చేయండి, మేము డబ్బులు ఇస్తాము, ఇలా కొట్లాట పెట్టుకుంటే మాకు ఎందుకు చెప్తారు? మరి ఎందుకు నిరసన చేసిరు? మీరు ఎందుకు కొట్లాడి? కొట్లాడంటే ఆ భూమి కొరకు, అంతే. మా భూమి పోతుంది అంటే మేము కొట్లాడినాం. దాంతో కోపం వచ్చింది, కొట్లాడి. మా భూమి పోతున్నది. ఇప్పుడు ఎవరైనా సారు వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు. జ్యోతి, ఒక మాట చెప్పు. నీకు సురేష్ అన్ననన్నా లేకపోతే నరేందర్ అన్ననన్నా మీరు దాడి చేయండి, సంపండి, గుద్దండి చెప్పి